మన తెలుగు భాషలో వ్యాకరణానికి ప్రత్యేక స్థానం ఉంది. వ్యాకరణంలో ముఖ్యమైనవి సంధులు. రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటాన్ని సంధి అంటాం. సంధులు రెండు రకాలు: సంస్కృత సంధులు, తెలుగు సంధులు. తెలుగు సంధులలో ముఖ్యమైన వాటిలో త్రికసంధి ఒకటి. త్రికసంధి అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవాలనుందా? అయితే ఆలస్యం దీనికి, ఈ కార్యక్రమం చూడండి. ఆ ఈ ఏలను పదాలుగా మనం భావిస్తున్నాం. అది ఎలాగంటే అది, అవి, ని ఆగాను, ఇది, ఇవి, ఈగాను, ఏది, ఏవిని ఏగాను పదాలుగా మనం సూచిస్తూ ఉంటామన్నమాట. ఆ ఈ ఏలను త్రికములు అని మన వ్యాకరణ భాషలో చెప్తారు. రెండవ సూత్రం ఏం చెప్పుకున్నామమ్మా? శ్యామ చెప్తావా? త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు. అసంయుక్త హల్లు అన్నప్పుడు ఒక హల్లును మాత్రమే తీసుకోవాలి. దాని కింద మరొక హల్లు చేరకూడదు. అంటే కా కింద కావొత్తు, గావొత్తు, చావొత్తు అట్లా ఏ హల్లు ఒత్తు కూడా చేరకుండా ఉంటే అది అసంయుక్త హల్లు అవుతుంది. అసంయుక్త హల్లు గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ద్విత్వం గురించి ఒకసారి చెప్పుకుందాం. ద్విత్వము అంటే మనకి హల్లులు ఉన్నాయి కదా. ఈ హల్లులు కా దగ్గర నుంచి బండీరా వరకు ఉంటాయి. ఉదాహరణకు కా కింద కావత్తు వస్తే ఖ, గా కింద కావత్తు వస్తే ఘ. ఆ విధంగా ద్విత్వము అనబడుతుంది. అర్థమైందమ్మా? అర్థమైంది అత్తయ్య. ఇప్పుడు మూడవ సూత్రం మీరు చెప్పగలరా? చెప్పగలను అత్తయ్య. చెప్పమ్మా. విరుక్తంబగు హల్లు పరమైనప్పుడు ఆచికంబగు దీర్ఘమునకు హ్రస్వమగు. వెరీ గుడ్. విరుక్తంబగు హల్లు పరమైనప్పుడు ఆచికంబగు దీర్ఘమునకు హ్రస్వమగు అనేది ఈ మూడో సూత్రం. ఈ సూత్రంలో ద్విరుక్తము అంటే ద్విత్వము గురించి మీకు వివరించాను. అర్థమైంది కదా. అయితే ఇక్కడ మీకు అర్థం అవుతుంది ఏంటి? ఆచికంబు. ఆచికంబు అంటే అచ్చ తెనుగు పదాలను ఆచికంబు అంటారు. ఇప్పుడు మీకు ఈ ఆచిక పదాన్ని ఉపయోగించి ఒక ఉదాహరణ ఇస్తాను. అక్కడ, ఆ ప్లస్ కడ, అక్కడ. ఆ అనేది ఏం చెప్పుకున్నాం? ఆచిక పదము. పూర్వపదంలో ఆచికం ఉంది, పరపదంలో హల్లు ఉంది. కడ అనేది హల్లు, కాడ హల్లుల్లో వచ్చేవి. అయితే రెండవ సూత్రం ప్రకారం కా కింద కావత్తు వస్తే కడ అవుతుంది.
ఏంటి మన రెండో సూత్రం ప్రకారం. అదే మూడో సూత్రం ప్రకారం ఈ మొదట ఉన్న సర్వనామ శబ్దమైన దీర్ఘమైనటువంటి ఆ హ్రస్వమైన మొదటి ఆ మారును. ఆ ప్లస్ కడ ఒత్తుక అంటే ద్విత్వాక్షరం వచ్చింది. ఆ ప్లస్ కడ అక్కడ అనే రూపం త్రికసంధి ద్వారా ఏర్పడుతుంది. అర్థమైందమ్మా? అర్థమైంది అత్తయ్య. ఈ మూడు సూత్రాలతో పదాలు ఎలా విడదీయాలి. ఆ ఈ ఏ అనేవి త్రికములు. అందులో ఆకి ఉదాహరణ చెప్తున్నాను ఇప్పుడు. అమ్మహాకవి. దీనిని విడదీసినప్పుడు ఆ ప్లస్ మహాకవి అని ఏర్పడుతుంది. దీనిని బట్టి త్రికసంధి ఆ అను త్రికము మనకు ఇక్కడ కనిపించుచున్నది. అలాగే రెండవ సూత్రం ప్రకారము అసంయుక్త హల్లు అయిన మాకు ద్విత్వము వచ్చి మాగా మారినది. మూడవ సూత్రం ప్రకారము ఆచ్చికమునకు దీర్ఘము హ్రస్వముగా మారును. అప్పుడు ఆ హ్రస్వ ఆగా మారి మహాకవి అమ్మహాకవి అనే రూపము ఏర్పడినది. అదే విధముగా ఈతో కూడా ఒక ఉదాహరణని గమనించుదాం. ఇవ్విధము ఈ ప్లస్ విధము. ఇందులో త్రికసంధి ప్రకారము ఈ వచ్చినది. రెండవ సూత్రం ప్రకారము వి కింద వావత్తు వచ్చినది, ఇప్పుడు ద్విత్వముగా మారినది. మూడవ సూత్రం ప్రకారము ఈ ఆచ్చికమైన ఈ హ్రస్వముగా మారి ఇవ్విధము అనే విధముగా సూత్రములను మూడింటిని అనుకరిస్తూ ఇటువంటి రూపము ఏర్పడినది. మూడవది ఎక్కాలము. ఏ ప్లస్ కాలము. త్రికసంధి ప్రకారము ఆ ఈ ఏ త్రికము అనే సూత్రం ప్రకారము ఏ అనే రూపము ఏర్పడినది. కా అసంయుక్త హల్లు అయిన కాకి కావత్తు వచ్చి ద్విత్వముగా మారినది. ఇది రెండవ సూత్రం ప్రకారము. అలాగే మూడవ సూత్రం ప్రకారము ఆచ్చికమైన ఏ హ్రస్వయేగా మారి కాలము చేరి ఎక్కాలము ఏర్పడినది. త్రికసంధి గురించి మీకు మూడు సూత్రాలు చెప్పాను. మూడిటి గురించి కూడా విడదీసి మీకు వివరించటం జరిగింది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ఉదాహరణ అడుగుతాను. దాన్ని విడదీసి మీరు చెప్పగలరా? చెప్పగలం అత్తయ్య. సరే, అక్కన్య. నువ్వు చెప్పమ్మా. ఆ ప్లస్ కన్య అక్కన్య. వెరీ గుడ్. నువ్వు చెప్పినా ఇబ్బంగి. ఈ ప్లస్ బంగి ఇబ్బంగి. కరెక్ట్. ఎప్పాటు. ఏ ప్లస్ పాటు ఎప్పాటు. వెరీ గుడ్. అవ్వనజాక్షుడు. ఆ ప్లస్ వనజాక్షుడు అవ్వనజాక్షుడు. ఇక్కరణి. ఈ ప్లస్ కరణి ఇక్కరణి. ఎవ్వానికి. ఏ ప్లస్ వానికి ఎవ్వానికి. మీరు ముగ్గురు కూడా సరైన సమాధానాలు చెప్పారు. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందా? అర్థమైంది అత్తయ్య. ఇప్పటి వరకు మీరు త్రికసంధి అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడుతుంది మొదలైన అంశాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అందులోని ముఖ్యాంశాలను మళ్ళీ ఓసారి గుర్తుకు తెచ్చుకుందాం. త్రికసంధి మొదటి సూత్రం ఆ ఈ ఏలు త్రికంబులనబడు. మనం అది అవి అనే సర్వనామాలను ఆతో సూచిస్తాం. ఇది ఇవి అనే సర్వనామాలను ఈతో సూచిస్తాం. ఏది ఏవి అనే సర్వనామాలను ఏతో సూచిస్తాం. కాబట్టి ఆ ఈ ఏ ఈ మూడింటిని త్రికము అంటాం. రెండవ సూత్రం త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబగు. అసంయుక్త హల్లులు అంటే హల్లులకు వేరే అక్షరాలు కలవకుండా ఒక్క హల్లు మాత్రమే రావటం. ఉదాహరణకు క, గ, ట, త, ద, న, ప, బ, మ ఇలా. ద్విత్వంబు అంటే ఒక హల్లుకు
అదే హల్లు వచ్చి చేరటం. ఉదాహరణకు కా స్థానంలో ఖ, గా స్థానంలో గ, టా స్థానంలో ఠ, తా స్థానంలో థ. ఇలా వస్తే ద్విత్వంబు అంటాం. మూడవ సూత్రం ద్విరుక్తంబగు హల్లు పరమైనప్పుడు ఆచ్చికంబగు దీర్ఘమునకు హ్రస్వంబగు. ఆచ్చికం అంటే అచ్చ తెలుగు పదాలు, దీర్ఘమునకు హ్రస్వంబగు అంటే అచ్చ తెలుగు పదాలకు ఉన్న దీర్ఘం పోయి హ్రస్వం వస్తుంది అని అర్థం. ఈ మూడు సూత్రాలు కలిసి ఏ విధంగా పదం ఏర్పడుతుందో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఆ ప్లస్ మధురత్వము. మొదటి సూత్రం ప్రకారం ఆని త్రికము అంటాం. రెండవ సూత్రం త్రికము మిది అసంయుక్త హలునకు ద్విత్వంబు బహుళంబగు. దీని ప్రకారం మా అక్షరానికి మావత్తు చేరి మా అయింది. మూడవ సూత్రం ద్విరుక్తంబగు హల్లు పరమైనప్పుడు ఆచ్చికంబగు దీర్ఘమునకు హ్రస్వంబగు. ఈ సూత్రం ప్రకారం ఆకు ఉన్న దీర్ఘం పోయి ఆ వచ్చింది. ఈ రకంగా ఆ మధురత్వము ఈ రెండు పదాలు కలిసి అమ్మధురత్వము అయింది.